అమ్మ అందరికీ వందనాలు. బాగున్నారా? మరి మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని. మరి దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. మరి ప్రతిరోజు కూడా మీకు ఉదయకాల సమయంలో మరి మంచి టిఫిన్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మరి మా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా పాస్టర్ గారి కోసం కూడా మరి అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఈరోజు మరి పాస్టర్ గారు మీకోసం నూకట్లు వేశారు. మరి ఇలాగా ఉదయం 5 గంటలు లేచి మీ కొరకు మరి చేస్తున్నాము. మరి మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు. దేవా, ఇదిగో ఈ బిడ్డలను ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆహారం బట్టి నీకు స్తోత్రాలు. ఆహారం తిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. ఈ పరిచయం మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నా భార్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మరి నా భార్యకి మంచి ఆరోగ్య బలమైన శక్తిని ఇవ్వండి. అలాగే తండ్రి ఇక్కడ మరి చిన్న బిడ్డలనైనా చక్కగా మరి పరిచయం చేసేవారు. ఇదిగో నాయన మరి ఆయన స్కూల్స్కి వెళ్ళారు తండ్రి. వారు నాయన మరి స్కూల్స్కి వెళ్తూ ఉండగా చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో నేను ఈ సమయంలో మద్దుములిపేట ప్రాంతాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మధుమూలిపేట ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను దీవించండి. వారి పరిచర్యలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. అలాగే మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.